వాళ్ళవే కానీ అమ్మలేరు. ఈనాడు నేను అమ్ముకోవాలంటే నీకు అది చుక్కల భూమి, నీకు చల్లదు, ఇక్కడ రిజిస్టర్ చేసేదానికి లేదు. వాళ్ళవే కానీ తనఖా పెట్టలేరు. ఇప్పుడు ఉన్న ఈఆర్ఓ గారికి 6 రోజులు దిగాం, అసలు 2 అంటే తాగి అసలు వాళ్ళవే కానీ పూర్తి హక్కు లేదు. ఎవరికి లోన్ రావట్లేదు, అమ్ముకోవడానికి వీళ్ళు లేకుండా ప్రొహిబిటెడ్ లిస్టులో ఎంటర్ చేశారు. అవే చుక్కల భూములు. ప్రభుత్వం నుండి కేటాయించినవి, ఇనాంగా పొందినవి, సాగు చేసుకున్నవి, ఇలా రకరకాల భూములు చుక్కల భూముల కిందకు వస్తాయి. చెప్పుకోవటానికి తప్ప వారి అవసరాలకు కానీ, వారి పిల్లల చదువులకు కానీ, వారి పెళ్ళిళ్లకు కానీ ఏ విధంగా అక్కరకు రాకుండా ఉన్నాయి. 1930 నుంచే రిజిస్టర్లు అయ్యి మా ఆధీనంలో ఉన్నాయి, కానీ చేయమంటే వాళ్ళు మొత్తం రిజెక్ట్ చేస్తున్నారు. కానీ ఏది ఇప్పుడు ఒక ఫైల్ కూడా చేయలేదు. దశాబ్దాల తరబడి సాగు చేస్తున్నా కూడా వారికి పూర్తి హక్కు అందలేదు. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. ఆంధ్రప్రదేశ్ చుక్కల భూముల సవరణ బిల్లు తీసుకొచ్చి రైతుల దశాబ్దాల సమస్యను తుడిచివేసింది. అలాగే ఆంధ్ర ప్రాంత ఇనాం భూముల సవరణ బిల్లు ద్వారా 12 ఏళ్ల నుండి రెవెన్యూ రికార్డ్స్ క్లీన్గా ఉన్న ఇనాం భూముల పూర్తి హక్కులను ఆ రైతులకు అందజేసింది. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. ఇదే జగన్ మార్క్ పాలన.